400 ఏళ్ల నాటి ఒక కథ. ధీరజ్ అనే వ్యక్తి యొక్క ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కథ. వాళ్ళ కుటుంబ వారసత్వంగా 400 ఏళ్లగా ఈ హస్తకళను వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు. అలాంటి ఈ వ్యక్తితో నేను ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ గురించి మాట్లాడి, అలానే నా పరంగా నేను తరో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియోనైతే చేయడం జరుగుతోంది. అయితే ఈ ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం చాలా పురాతన కాలానికి వెళ్లాల్సిందే. మనందరికీ తెలిసిన ఈ అజంతా కేవ్స్లో 2nd సెంచరీ బీసీ నాటి టైంలో శిల్పాలు రిపీటెడ్ మోటివ్స్తో వచ్చిన వస్త్రాలను ఎలా అయితే హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో వస్తాయో అలాంటివి ధరించినవి ఈ ఆర్కియాలజిస్ట్కి కనిపించేయట. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఫిజికల్ ఎవిడెన్స్ అనేది దొరకలేదు. దాంతో ఏం చేశారంటే ఇంకా దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తూ ఉండగా 11th సెంచరీలో ఈజిప్ట్లోని ఒక రీజియన్ ఆల్ ఫ్యూస్టర్ అనే ఒక ప్రాంతంలో ఈ ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ రిమైన్స్ అనేవి దొరికాయంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే మన భారతదేశము ఇది ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్ చేస్తోంది, ఈ టెక్నిక్ అనేది ఎప్పటి నుంచో ప్రాక్టీస్లో ఉంది అని అర్థం చేసుకున్నారు. అయితే ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ అనేది మన ఇండియాలో చాలా ప్లేసెస్లో అయితే చేయడం జరిగేది. కాకపోతే 1960s ఆ టైంకి వచ్చేసరికి ఏమైందంటే ఆల్రెడీ బ్రిటిషర్స్ చీప్ ఫ్యాక్టరీ క్లాత్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జనాలంతా వాటికి అలవాటు పడిపోయి తక్కువ ధరలకే చీరలు వస్తున్నాయని వాటిని కొనుక్కోవడం అలవాటు చేసుకున్నారు. దాంతో ఏమైందంటే ఈ ట్రెడిషనల్ హస్తకళ అనేది ఎక్స్టింక్ట్ అయిపోతూ కేవలం మన ఇండియాలో వెస్ట్రన్ రీజన్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. అందులో ఆ రీజన్స్ వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. అలా అయిపోయిన ఈ హస్తకళను మన భారతదేశము గమనించి దీన్ని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి దీన్నైతే మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది. అలా వచ్చిన ఈ ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ మన ప్రెజెంట్ 21st సెంచరీలో కూడా అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అంతేకాదు ఈ ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ టెక్నిక్స్ అనేవి రకరకాలన్నమాట. బగ్రూ టెక్నిక్ అని, డాబు టెక్నిక్ అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ధీరజ్ గారి మాటల్లో నేను తెలుసుకున్నవి, అతను మాట్లాడిన మాటల్ని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ లోకల్ ఆర్టిజన్స్ని మా ద్వారా మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.